సో నిన్న క్లాస్లో సిస్టమ్ ఆఫ్ బోసాన్స్ డిస్కస్ చేసాం. సో ఒకే స్టేట్లో ఎన్ని బోసాన్స్ ఉండొచ్చు అది డిస్కస్ చేసాం. 0 1 2 3 ఎన్నైనా ఉండొచ్చు, ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ బోసాన్స్ ఉండొచ్చు. ఎందుకంటే ఎన్ వాల్యూ మనకు 0 1 2 3 ఇంటిగ్రల్ వాల్యూస్లో వచ్చింది, నెగిటివ్ వాల్యూస్ రాలేదు. సో 0 1 2 3, సో ఎన్ క్యాన్ టేక్ ఎనీ వాల్యూస్ అని వచ్చింది. సో అసెంబ్లీ ఆఫ్ బోసాన్ నెంబర్ ఆఫ్ కమ్యూట్స్ విత్, సో అదే వచ్చింది మా. సో 0 1 2 3 ఎన్నైనా ఉండొచ్చు ఒక స్టేట్లో. బోసాన్స్ అనే పార్టికల్స్ ఒక పర్టికులర్ స్టేట్లో ఎన్నైనా ఉండొచ్చు. సో అది చూసాము. ఇప్పుడు ఫర్మియాన్స్ అయితే ఒక ఒక స్టేట్లో ఎక్కువ పార్టికల్స్ ఉండదు, ఒక స్టేట్లో ఒక పార్టికలే ఉండాలి. అది పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకోవాలి. ఫర్మియాన్స్ అంటేనే పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. సో బోసాన్స్ అంటే మనకు ఫోటాన్స్, గ్లూఆన్స్ అవి వస్తాయి, గ్రావిటాన్స్ అని. సో దే ఆర్ ఫోర్స్ క్యారింగ్ పార్టికల్స్. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఫోర్స్ని క్యారీ చేస్తాయి ఆ పార్టికల్స్ అనేవి. సో మ్యాటర్ ఏదైతే ఉందో, ఇలా మన మన బాడీలోని యాటమ్స్ అవన్నీ, సో అవన్నీ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ వీటితోనే తయారయ్యింది. సో యాటమ్స్లో అవే కదా ఉండేది. సో ఫర్మియాన్స్తో. సో ఆ ఫర్మియాన్స్ అనేవి మనకు పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ని ఫాలో చేస్తాయి. సో అది కానీ చూసాము. సో నో టూ ఎలక్ట్రాన్స్ క్యాన్ హ్యావ్ ఆల్ ద 4 క్వాంటమ్ నంబర్స్ సేమ్. అన్ని క్వాంటమ్ నంబర్స్ ఏ రెండు ఎలక్ట్రాన్కి మ్యాచ్ అవ్వవని. సో దాని బేసిస్ మీద స్టడీ చేసాం. సో ఇప్పుడు వచ్చి సిస్టమ్ ఆఫ్ ఫర్మియాన్స్కి రిలేషన్స్ ఏ రిలేషన్స్ యూస్ చేస్తాం. సో మీకు సిస్టమ్ ఆఫ్ బోసాన్స్కి కామ్యుటేషన్ రిలేషన్స్ యూస్ చేస్తాం. సో ఇప్పుడు సిస్టమ్ ఆఫ్ ఫర్మియాన్స్కి ఏ రిలేషన్స్ యూస్ చేస్తారో చూస్తాం. So the particles having half integral spin and obeying Fermi-Dirac statistics are called fermions. సో ఏ పార్టికల్స్కి అయితే హాఫ్ ఇంటిగ్రల్ స్పిన్ అంటే 0 1 2 3 అలా కాకుండా హాఫ్ 3/2, 5/2, 7/2 ఆ హాఫ్ అనేది ఉండాలి. సో దట్ పార్టికల్స్ ఆర్ ఫర్మియాన్స్ అని స్టార్టింగ్ నుంచి డిస్కస్ చేస్తూ ఉన్నాం ఐడెంటికల్ పార్టికల్స్లో. అండ్ దే ఒబే ఫర్మి డైరాక్ స్టాటిస్టిక్స్ ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. అండ్ ఫర్మియాన్స్ ఒబే పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ అండ్ హెన్స్ ఎనీ స్టేట్ క్యాన్ ఆక్యుపై ఏదర్ 0 or 1 పార్టికల్, దట్ ఈస్ ఎన్కే ఈక్వల్స్ 0 or 1. సో ఇదే మా మెయిన్ పాయింట్ ఈ సిస్టమ్ ఆఫ్ ఫర్మియాన్స్లో. సో ఎనీ స్టేట్ క్యాన్ ఆక్యుపై ఎయిదర్ 0 or 1 పార్టికల్. ఒక పర్టికులర్ స్టేట్లో మనకు 0 పార్టికల్స్ అన్నా ఉండొచ్చు, లేకపోతే ఒకటే పార్టికల్ ఉంటుంది, అంతేగాని దానికి మించి ఉండదు. సో ఒక పర్టికులర్ ఆర్బిటాల్, ఒక పర్టికులర్ ఆర్బిటాల్ అండ్ పర్టికులర్ స్పిన్తో ఒక ఎలక్ట్రానే ఉంటుంది. సో మనం క్వాంటమ్ నంబర్స్లో కానీ డిస్కస్ చేసాం పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. సో ఎస్ ఆర్బిటాల్లో ఉండే ఫస్ట్ హైడ్రోజన్ ఆటంలో లేకపోతే హీలియం ఆటం తీసుకోండి. హీలియం ఆటంలో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో రెండు 1s ఆర్బిటాల్లోనే ఉంటాయి, ఫస్ట్ షెల్లోనే ఉంటాయి. రెండు ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ సేమ్ అండ్ ఎస్ వాల్యూ 0. అజిముతల్ క్వాంటమ్ నెంబర్ కూడా సేమ్ ఆ రెండు ఎలక్ట్రాన్స్కి. అండ్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ అది కూడా సేమే, అది కూడా 0నే. మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ మనకు ఎలా వస్తుందంటే -L2 + L అలా వస్తుంది. ఇప్పుడు ఎస్కి ఎల్ వాల్యూ 0. సో -0 + 0 ఈజ్ నథింగ్ బట్ ఓన్లీ 0, ఒక వాల్యూ వస్తుంది. అండ్ ఎలక్ట్రాన్స్ ఒకటేమో అప్ స్పిన్, ఇంకోటేమో డౌన్ స్పిన్ ఉంటాయి. సో అక్కడ డిఫర్ అవుతాయి. సో అది చెప్తుంది కదా పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. సో ఒక పర్టికులర్ క్వాంటమ్ నెంబర్స్తో ఒక ఎలక్ట్రానే వస్తుంది మనకు, లేకపోతే 0 ఎలక్ట్రాన్స్ ఏం లేకపోతే. సో ఒక పర్టికులర్ స్టేట్లో 0 పార్టికల్స్ అన్నా ఉంటాయి, లేకపోతే ఒక పార్టికలే ఉంటుంది. అన్లైక్ బోసాన్స్లో ఏం చెప్పుకున్నాము, 0 అన్నా ఉండొచ్చు, 1 2 3 4 ఏదైనా ఉండొచ్చు అన్నాం. కానీ ఫర్మియాన్స్లో లిమిటేషన్ ఉంది, 0 అన్నా ఉండాలి, లేకపోతే ఒక పార్టికల్ అన్నా ఉండాలి. ఆ పర్టికులర్ స్టేట్లో ఏ పార్టికల్ ఉండదు, లేకపోతే ఉంటే ఒక పార్టికలే ఉండాలి, ఒకటి మించి ఉండకూడదు. సో దట్ ఈస్ ద మెయిన్ థీమ్ ఇన్ దిస్ టాపిక్. So according to Jordan and Winger, this condition can be achieved if the operators AK and AK plus satisfy the anti-commutation relation instead of commutation relation. So ఇది మా
యాంటీ కామ్యూటేషన్ రిలేషన్ ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే మనకు సిస్టమ్ ఆఫ్ బోసాన్స్కి కామ్యూటేషన్ రిలేషన్స్ యూస్ చేస్తాం, సిస్టమ్ ఆఫ్ ఫర్మియాన్స్కి యాంటీ కామ్యూటేషన్ రిలేషన్స్ యూస్ చేయాలి. సో యాంటీ కామ్యూటేషన్ రిలేషన్స్ ఎలా ఉంటాయంటే ఇక్కడ ఇచ్చారు. సో యాంటీ కామ్యూటేషన్ ఆఫ్ ఏకే ఏఎల్ డాగర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏఎల్ డాగర్ ఏకే ఈజ్ ఈక్వల్స్ టు సో ఏకే ఏఎల్ డాగర్ ప్లస్ ఏఎల్ డాగర్ ఏకే సో ఈక్వల్స్ టు డెల్టా కేఎల్. మీకు కామ్యుటేషన్ ఆఫ్ ఏబి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు కామ్యుటేషన్ ఆఫ్ బిఏ అని వచ్చింది. ఎందుకు ఏబి మైనస్ బిఏ కామ్యుటేషన్ ఆఫ్ ఏబి అంటే మధ్యలో మైనస్ వస్తుంది కాబట్టి కామ్యుటేషన్ ఆఫ్ ఏబి ఈజ్ నాట్ ఈక్వల్ టు కామ్యుటేషన్ ఆఫ్ బిఏ, మనకి మైనస్ వస్తుంది కాబట్టి. కానీ ఇక్కడ ప్లస్ వస్తూ ఉంది యాంటీ కామ్యుటేషన్కి. సో హియర్ యాంటీ కామ్యుటేషన్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు యాంటీ కామ్యుటేషన్ ఆఫ్ బిఏ. సో అది గుర్తుపెట్టుకోవాలి మా. సో కామ్యుటేషన్ ఆఫ్ ఏబి ఈజ్ నాట్ ఈక్వల్ టు కామ్యుటేషన్ ఆఫ్ బిఏ, కానీ కామ్యుటేషన్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ కామ్యుటేషన్ ఆఫ్ బిఏ వస్తుంది. మైనస్ సైన్ ఉండడం వల్ల మధ్యలో ఏబి మైనస్ బిఏ అని. ఇక్కడ మనకు యాంటీ కామ్యుటేషన్కి ప్లస్ సైన్ ఇస్తున్నాం, యూస్ చేస్తున్నాం. ఏబి ఈజ్ ఏ ప్లస్ బి ఈజ్ నథింగ్ బట్ బి ప్లస్ ఏ, రెండు సేమే. సో ఏబి కామ్యుటేషన్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు కామ్యుటేషన్ ఆఫ్ బిఏ. సో డెల్టా కేఎల్ అండ్ యాంటీ కామ్యుటేషన్ ఆఫ్ ఏకే కమా ఏఎల్ ఈజీ. ఇక్కడ ప్లస్ సైన్ ఎందుకు పెట్టారంటే యాంటీ కామ్యుటేషన్ ఇండికేట్ చేసేందుకు. సో ఈజ్ ఈక్వల్స్ టు యాంటీ కామ్యుటేషన్ ఆఫ్ ఏకే డాగర్ ఏఎల్ డాగర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ ఈ ఫార్ములాస్ అనేది ఒబే అవుతాయి. సో ఈ ఫార్ములాస్ యూస్ చేయాలి ఇక్కడ మనం. సో దీస్ రిలేషన్ ప్రొవైడ్, సో ఈ రిలేషన్స్ ఏం ప్రొవైడ్ చేస్తాయంటే 0 అంటున్నారు. సో అది ఎలా అంటే ఇక్కడ నుంచి మా ఏకే ఇంటూ ఏఎల్ ప్లస్ ఏఎల్ ఇంటూ ఏకే. ఇఫ్ కే ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ మనకి ఏమొస్తుంది, ఏకే ఇంటూ ఏకే ప్లస్ ఏకే ఇంటూ ఏకే ఈక్వల్స్ టు 0. దట్ ఈస్ నథింగ్ బట్ 2AK ఇంటూ ఏకే. సో 2AK ఇంటూ ఏకే 0 వచ్చేస్తుంది. హెన్స్ ఏకే ఇంటూ ఏకే 0. ఇక్కడ కూడా సేమ్ కే ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ పెట్టుకొని ఈ యాంటీ కామ్యుటేషన్ ఫార్ములా అప్లై చేస్తే మనకు యాడప్ అయ్యి రెండు 2AK డాగర్ ఏకే డాగర్ వస్తాయి, ఈక్వల్స్ టు 0 వస్తుంది. సో ఈ రిలేషన్స్ నుంచి మనకు ఈ విధంగా వస్తుంది. సో ఆల్ ఆపరేటర్స్ ఇన్ దీస్ రిలేషన్స్ రిఫర్ టు సేమ్ థింగ్ యూజింగ్ దీస్ రిలేషన్స్ ఇస్ రియల్లీ సీన్ దట్. సో ఈ రిలేషన్స్ యూస్ చేసి ఇది చూడొచ్చు మనము అంటున్నారు. ఈ రిలేషన్స్ నుంచి మనకు ఈ విధంగా వస్తుంది అంటున్నారు. సో దట్ ఈస్ ఎన్కే స్క్వేర్ ఈజ్ గోస్ టు ఎన్కే. అది ఎందుకని అక్కడ చూస్తారు. సో ఎన్కే స్క్వేర్ ఇంటూ ఎన్కే స్క్వేర్ ఈజ్ గోస్ టు ఎన్కే. సో దీన్నే మనము మాడిఫై చేసుకోవాలి. సో ఇది ఏ ఫామ్లో ఉంది, ఏ స్క్వేర్ ఈజ్ గోస్ టు ఏ, ఆ ఫామ్లో ఉంది. సో దీన్ని ఇటువైపు తీసుకొని వచ్చేస్తే మైనస్ అయిపోతుంది. ఇక్కడ ఎన్కే కామన్ ఉంది, ఎన్కే కామన్ తీసేస్తే ఎన్కే -1 మిగులుతుంది. సో హెన్స్ ఫర్ ఆర్బిట్రరీ స్టేట్ ఎన్కే ఇంటూ ఎన్కే -1 5K ఈక్వల్స్ 0. సో ఏదో ఒక ఆర్బిట్రరీ స్టేట్ తీసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ 5Kని ఇంట్రడ్యూస్ చేస్తే మనకు 0 వస్తుంది. ఆల్రెడీ ఎన్కే ఇంటూ ఎన్కే -1 0. సో దీన్నే మనము స్టేట్ మీద ఆపరేట్ చేస్తే 0 వస్తుంది. దిస్ గివ్స్ ఎన్కే ఈక్వల్స్ 0 ఆర్ 1 ఫర్ ఎనీ కే. సో ఇది మనకు ఎన్కే ఈక్వల్స్ 0 లేకపోతే 1 ఇస్తుంది అంటున్నారు. సో ఎందుకు 0 ఆర్ 1 ఇస్తుంది. సో ఇక్కడ ఎన్కే 0, ఎన్కే ఈక్వల్స్ 1. సో ప్రాక్టికల్గా ఆలోచించండి. సో 0 స్క్వేర్ మనకు 0నే వస్తుంది. 0 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 0 అండ్ 1 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 1. సో 1ని స్క్వేర్ చేస్తే మళ్ళీ 1 వస్తుంది, 0ని స్క్వేర్ చేస్తే మళ్ళీ 0నే వస్తుంది. కాబట్టి ఇలా వస్తాయి మా ఎన్కే వాల్యూస్ మనకు 0 ఆర్ 1 ఫర్ ఎనీ కే. సో ఇన్ వ్యూ ఆఫ్ కామ్యుటేషన్ రిలేషన్స్ we get nk కామ్యుటేషన్ ఆఫ్ ఎన్కే ఇంటూ ఎన్ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో కామ్యుటేషన్ రిలేషన్స్ నుంచి ఈ విధంగా వస్తుంది అన్నారు. సో ఆల్రెడీ ప్రీవియస్ దాంట్లో చూసాం సిస్టమ్ ఆఫ్ బోసాన్స్లో. హెన్స్ ద బేస్ vectors can be characterized as simultaneous eigenfunctions of number operators. Base vectors can be characterized as simultaneous eigenfunctions of number operators nk as in preceding case. Hence in this case equation 31 is satisfied and we may still choose the base vectors, but here nk factorial equals to 1. Thus
సో ఇక్కడ బేసిస్ వెక్టార్స్ యూస్ చేస్తామన్నాం కదా. సో హెన్స్ బేస్ వెక్టార్స్ సైమిల్టేనియస్ ఐగన్ ఫంక్షన్స్ ఆఫ్ నంబర్ ఆపరేటర్. ఆ బేస్ వెక్టార్స్ ని ఐగన్ ఫంక్షన్స్ ఆఫ్ నంబర్ ఆపరేటర్స్ అంటున్నారు. అండ్ సాటిస్ఫైడ్ వి మే స్టిల్ చూస్ బేస్ వెక్టార్స్ హియర్. ఎన్కే ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని ఇచ్చారు, ఎందుకంటే మనకు 0 ఆర్ 1 వస్తుంది ఎన్కే వాల్యూ. ఉంటే ఏ పార్టికల్ ఉండదు, దట్ ఈస్ 0. లేకపోతే ఉంటే ఒక పార్టికలే ఉండాలి, సో దట్ ఈస్ 1. 0 ఫ్యాక్టోరియల్ మనకు 1 వస్తుంది, 1 ఫ్యాక్టోరియల్ కూడా 1 వస్తుంది. సీన్స్ ఎన్కే 0 ఆర్ 1 దస్. సో ఈ ఈక్వేషన్ నిన్న స్టడీ చేసాం ఆల్రెడీ ఈ ఈక్వేషన్ని. సో వాక్యూమ్ స్టేట్ మీద ఈ ఆపరేటర్స్ ఆపరేట్ చేస్తే, రైజింగ్ ఆపరేటర్ 0 నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉండేవి ఇంక్రీజ్ అవుతా ఉంటాయని నిన్ననే డిస్కస్ చేసాం. సో ఏకే డాగర్ ఏం చేస్తుంది, రైజ్ చేపిస్తుంది నెంబర్ ఆఫ్ పార్టికల్స్ని. రైజింగ్ ఆపరేటర్ అంటే క్రియేట్ చేపిస్తుంది. 0 అంటే ఏమి, వ్యాక్యూమ్ స్టేట్, దానిలో ఏ పార్టికల్స్ లేవు. సో A2 అనే పార్టికల్స్ని ఇంక్రీజ్ చేయాలంటే N2, మనం A2 అనే ఆపరేటర్ N2 టైమ్స్ అప్లై చేయాలి, A2 డాగర్ అనే ఆపరేటర్. సో ఫోటాన్స్ని సపోజ్ మనము 10 ఫోటాన్స్గా ఇంక్రీజ్ చేయాలి. సో అప్పుడు ఆ ఫోటాన్స్కి రిలేటెడ్ ఆపరేటర్ యూస్ చేయాలి, క్రియేషన్ ఆపరేటర్, దట్ ఈస్ A2 డాగర్. అవి ఎన్ని కావాలంటే అన్నిసార్లు క్రియేట్ చేస్తూ ఉండాలి. సో N2 టైమ్స్. సో ఇది అప్లై చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది వేవ్ ఫంక్షన్. సో వాక్యూమ్ స్టేట్ నుంచి మనకు ఈ విధంగా వస్తుంది. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం నిన్న. యాజ్ ద ఆపరేటర్ ఏకే డాగర్ యాంటీ కమ్యూట్ ఏ ఫేజ్ ఫ్యాక్టర్ +or-1 ఈజ్ అండర్మైన్ ఇన్ దిస్ ఈక్వేషన్ అన్లెస్ వి స్పెసిఫై ద ఆర్డర్ ఇన్ విచ్ దీస్ ఆపరేటర్స్ ఆపరేట్. సో ఇక్కడ ఏకే డాగర్ అనేవి యాంటీ కమ్యూట్ అవుతాయి కాబట్టి ఇక్కడ మనకు +or-1 అనే ఫేజ్ ఫ్యాక్టర్ వస్తుంది. అది ఆర్డర్ మీద అప్లై చేసే ఆర్డర్ మీద డిపెండ్ అవుతుంది అంటున్నారు. So we put plus sign when the creation operators are arranged in equation 46. When the creation operators are arranged in equation 40 in order of increasing superscript and then using relation 31 we get. So మనము ప్లస్ సైన్ యూస్ చేస్తాం అంటున్నారు. అండ్ ఈక్వేషన్ 46లో ఇంక్రీజింగ్ ఆర్డర్లో సూపర్ స్క్రిప్ట్ అని అంటున్నారు. సో ఇవి ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉండాలి అంటున్నారు. N1 N2 NK ఇవన్నీ అంటే 2 3 4 5 అలా ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉండాలి అంటున్నారు ఆ నంబర్స్ అనేవి. దెన్ యూజింగ్ రిలేషన్ 31 వి గెట్. సో ఈ రిలేషన్ 31 అంటే ఇక్కడ వచ్చింది మీకు ప్రీవియస్ దాంట్లో. సో ఈ రిలేషన్ నిన్న చూసాం కదా ఎలా వస్తుంది అని. సో ఈ రిలేషన్ యూస్ చేసి ఏకే అనే ఆపరేటర్ని దీని మీద ఆపరేట్ చేస్తే ఈ విధంగా వస్తుంది మనకు. సో ఇక్కడ N1 కెట్ ఆఫ్ N1 N2 NK మనకు ఎలా వస్తుంది, ఈ టర్మ్ వస్తుంది. సో అదే రాసుకున్నారు ఇక్కడ. మళ్ళీ ఏకేని అప్లై చేస్తే ఈ విధంగా వస్తుంది ఓవరాల్. సో -1 హోల్ పవర్ N1 N2 అంటే ఎన్నిసార్లు అప్లై చేస్తున్నామో అన్నిసార్లు -1తో మల్టిప్లై చేసుకోవాలి. A1 డాగర్ని N1 టైమ్స్ అప్లై చేస్తున్నాం, సో -1 హోల్ పవర్ N1. అండ్ A2 డాగర్ని N2 టైమ్స్, సో అగైన్ -1 హోల్ టు ద పవర్ ఆఫ్ N2. సో అలా ప్రతిదీ ఎన్నిసార్లు అప్లై చేస్తున్నామో అది యాడప్ అవుతుంది ఇక్కడ. సో ఈ మొత్తం సమ్మే మనకు ఎస్కే యాడింగ్ ఆల్ దీస్. సో అండ్ NK వస్తుంది ఇక్కడ, NK N1 N2 అండ్ సో ఆన్ NK -1. సో ఏకే కదా ఆపరేట్ అవుతుంది. సో ఏకే ఈజ్ లోవరింగ్ ఆపరేటర్ నిన్న స్టడీ చేసాం. సో అది ఎన్కేగా ఉండేదాన్ని NK -1గా మార్చేస్తుంది. సో అదే జరిగింది ఇక్కడ. సో ఫైనలీ ఎస్కే ఈజ్ ఆల్సో సమ్మేషన్ R = 1 to K - 1 NR. సో ఈ ఎస్కే వాల్యూ చెప్తున్నారు. సిమిలర్లీ ఫర్ ఆపరేటర్స్ ఏకే డాగర్ వి హ్యావ్. సో ఏకే డాగర్ ఆపరేటర్కి సేమ్ ఇదే విధంగా ఆ 31th ఈక్వేషన్ యూస్ చేస్తే ఏకే డాగర్లో ఏమవుతుందంటే ఎన్కేగా ఉండేది NK+1గా మారిపోతుంది. అండ్ ఇక్కడ ఏకే డాగర్ ఇక్కడ ఐగన్ వాల్యూ వచ్చి ఈ విధంగా వస్తుంది మనకు 1 - NK -1 హోల్ పవర్ SK. సో ఇది ఇలానే ఎందుకు వస్తుందంటే, సో ఇక్కడ కింద ఇచ్చారు. సో 1 - NKనే ఎందుకు వచ్చింది, పైన NK ఎందుకు వచ్చింది అది చూస్తారు ఇప్పుడు.
So these equations show that still AK dagger and AK may be interpreted as creation and annihilation operators respectively. So AK dagger, AK creation, annihilation అని అంటామని నిన్ననే డిస్కస్ చేసాం. ద ఫ్యాక్టర్స్ ఎన్కే అండ్ వన్ మైనస్ ఎన్కే ఇంప్లై దట్ an empty state nk equals to 0 cannot be further emptied while an occupied state cannot be further filled. సో ధీమా. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే సో ఇక్కడ ఈ విధంగా వచ్చింది కదా ఈ ఈక్వేషన్ మీకు. ఏకే ఇక్కడ ఏం చేస్తున్నాం మనము, అన్నిహిలియేషన్ ఆపరేట్ చేస్తున్నాం. అన్నిహిలియేషన్ ఆపరేటర్ ఏం చేస్తుంది, పార్టికల్ నంబర్ని బై 1 రెడ్యూస్ చేసేస్తుంది, అంటే తగ్గించేస్తుంది, డిస్ట్రాయ్ చేసేస్తుంది పార్టికల్స్ని. సో ఈ కేసులో చూస్తే మీరు ఇక్కడ చూస్తే ఒకవేళ సపోజ్ ఎన్కే 1 అయితే ప్రీవియస్లీ అంటే 1 ఒక పార్టికల్ ఉంది ఆ పర్టికులర్ స్టేట్లో, అప్పుడు 1 ఇంటూ ఇక్కడ 0 వస్తుంది. సో అదే ఇన్ కేస్ ఆఫ్ 0 ఉంటే అంటే ఆ స్టేట్లో, సో మళ్ళీ చెప్తున్నాను చూడండి. సో ఆ పర్టికులర్ స్టేట్లో మీకు ఒకే పార్టికల్ ఉందనుకోండి, సో 1 ఇంటూ 1 మైనస్ 1 0 వచ్చేస్తుంది మీకు, ఇక్కడ ప్రాబ్లం లేదు. అదే 0 ఉందనుకోండి, ఆ పర్టికులర్ స్టేట్లో ఏ పార్టికల్ లేదు, సో 0 ఇంటూ 0 మైనస్ 1 వచ్చేస్తుంది. సో 0 ఇంటూ ఎనీథింగ్ 0, సో దట్ విల్ నాట్ ఎగ్జిస్ట్. ఎన్కే వాల్యూ 0 రాదు మనకు. సో అది చెప్తున్నానమ్మా. ద ఫ్యాక్టర్స్ ఎన్కే and 1 minus nk imply that an empty state nk equals 0 cannot be further emptied. ఆల్రెడీ స్టేట్ ఎంటీగా ఉంటే మళ్ళీ ఎంటీ చేసేదానికి లేదు, అక్కడ ఆల్రెడీ 0 టొమాటోస్ ఉంది. సో నువ్వు టొమాటో నెంబర్ని డిక్రీజ్ చేయాలని చూస్తున్నావు. 1 టొమాటో ఉంది, సో దాన్ని తీసేసుకుంటావు. ఇంకా 0 టొమాటోస్ ఉంటాయి, అంటే ఏ టొమాటోస్ ఉండవు. మళ్ళీ ఏం డిక్రీజ్ చేస్తావు నువ్వు, అన్ని టొమాటోస్ తీసుకున్నాక 0నే మిగులుతాయి. ఇంకేముంది అక్కడ డిక్రీజ్ చేసేందుకు, ఇంకా డిక్రీజ్ చేసేదానికి ఏం లేదు అక్కడ. సో అది చెప్తున్నారు. సో 1 టొమాటో ఉంటే డిక్రీజ్ చేస్తావు, మళ్ళీ 0కి వచ్చేస్తే మళ్ళీ డిక్రీజ్ చేసేదానికి ఏం లేదు కదా. సో అది ఫర్మియాన్స్కి, ఇన్ కేస్ ఆఫ్ ఫర్మియాన్స్. సో అలా వచ్చింది మా ఈక్వేషన్. సో ఇది కూడా ఒకసారి చూడండి, 1 మైనస్ ఎన్కే ఎందుకు వచ్చిందో చూస్తాం. సో ఇప్పుడు ఎన్కే వాల్యూ 0 అయితే అంటే ఇనీషియల్గా ఆ స్టేట్లో ఏ పార్టికల్ లేదు, ఏ టొమాటోస్ లేదు. సో నువ్వు ఇంక్రీజ్ చేయాలి టొమాటో నంబర్ని. సో ఏకే డాగర్ అంటే 1 మైనస్ 0 ఇంటూ 0 ప్లస్ 1 వస్తుంది మీకు. 1 మైనస్ 0 ఈజ్ నథింగ్ బట్ 1, 0 ప్లస్ 1 వస్తుంది. అదే ఇక్కడ 1 ఉందనుకోండి, ఆల్రెడీ ఒక పార్టికల్ ఉంది ఆ స్టేట్లో. సో 1 ఉంటే 1 మైనస్ 1 0 ఇంటూ 1 ప్లస్ 1 2 వస్తుంది, అంటే ఇట్ విల్ నాట్ ఎగ్జిస్ట్. అంటే నువ్వు ఆల్రెడీ స్టేట్లో ఒక పార్టికల్ ఉంటే మళ్ళీ ఆ పార్టికల్ నెంబర్ని ఇంక్రీజ్ చేయలేవు. ఇన్ కేస్ ఆఫ్ ఫర్మియాన్స్, బోసాన్స్లో అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, మనం ఎంత కావాలంటే అంత ఇంక్రీజ్ చేసుకోవచ్చు, 0 1 2 3 4 5 6 7 8 9 10 అని. కానీ ఈ ఈ ఫర్మియాన్స్లో అయితే అలా కాదు మనకు. అందుకే ఇక్కడ ఎన్కే వచ్చింది, ఇక్కడ 1 మైనస్ ఎన్కే వచ్చింది. సో ఏకే డాగర్కి 1 మైనస్ ఎన్కే వస్తుంది. ఎందుకు, ఇనిషియల్గా 1 ఉంటే 1 మైనస్ 1 0 వచ్చేస్తుంది. సో 1 ఆల్రెడీ ఒక పార్టికల్ ఉంటే మళ్ళీ ఇంకో పార్టికల్ని మనం ఇంక్రీజ్ చేయలేము ఆ పర్టికులర్ స్టేట్లో, జస్ట్ లైక్ ఎలక్ట్రాన్స్. అదే 0 పార్టికల్స్ ఉందనుకోండి ఆ స్టేట్లో, 1 మైనస్ 0 1 ఇంటూ 1 0 ప్లస్ 1, సో నువ్వు ఇంక్రీజ్ చేయొచ్చు, ఏకే డాగర్ అప్లై చేయొచ్చు. సో దాని బేసిస్ మీద వచ్చాయి మనకి, ఇక్కడ ఎన్కే వచ్చింది, ఇక్కడ 1 మైనస్ ఎన్కే. సో అదే చెప్తున్నారు. సో ద ఫ్యాక్టర్స్ ఎన్కే అండ్ 1 మైనస్ ఎన్కే ఇంప్లై దట్ అన్ ఎంప్టీ స్టేట్ ఎన్కే ఈక్వల్స్ 0 కెనాట్ బి ఫర్దర్ ఎంప్టీడ్. ఆల్రెడీ ఎంప్టీగా ఉన్న స్టేట్ని ఇంకా ఎంప్టీ చేయలేం, అంతే. ఇంకా ఆల్రెడీ ఏ టొమాటోస్ లేదు అక్కడ తగ్గించడానికి, 0 టొమాటోస్ ఉన్నాయి, మళ్ళీ ఇంకా ఏం తగ్గించలేం. వైల్ అన్ ఆక్యుపైడ్ స్టేట్ కెనాట్ బి ఫర్దర్ ఫిల్డ్. ఆల్రెడీ ఆక్యుపై చేస్తున్న స్టేట్ని మనము మళ్ళీ ఆక్యుపై అయ్యేలాగా చేయలేం, ఇంకా ఫిల్ చేయలేం మళ్ళీ. సో అది. సో కంబైనింగ్ ఈక్వేషన్స్ వి రెడీలీ గెట్. సో ఈ ఈక్వేషన్స్ని కంబైన్ చేస్తే ఈ విధంగా వస్తుంది అంటున్నారు. సో ఏకే డాగర్ ఏకే, సో అది అప్లై చేస్తే ఈ విధంగా వస్తుందా మీకు.
ఎన్కే ఆపరేటర్ అనేది ఈ స్టేట్ మీద ఆపరేట్ అయ్యి ఎన్కే అనే ఐగన్ వాల్యూ ఇస్తుంది, మళ్ళీ సేమ్ స్టేట్. సో ఇక్కడ మీరు వెరిఫై చేస్తే కూడా అదే వస్తుంది, ఏకే డాగర్ ఏకే. సో ఎన్కే ఆపరేటర్ ఇస్ నథింగ్ బట్ ఏకే డాగర్ ఇంటూ ఏకే. సో అది చేస్తే ఈ విధంగా వస్తుంది ఈక్వేషన్. సో నంబర్ ఆపరేటర్ మనకు ఎన్ని పార్టికల్స్ ఉన్నాయో అదే కదా చెప్తుంది. సో నంబర్ ఆపరేటర్ ఫర్ ది కేత్ పార్టికల్, ఇది నంబర్ ఆపరేటర్ ఫర్ ది కేత్ పార్టికల్ ఇన్ దిస్ స్టేట్, ఇన్ దిస్ ఐగన్ ఫంక్షన్, ఇన్ దిస్ ఐగన్ స్టేట్. సో ఇక్కడ ఐగన్ స్టేట్ ఏం మనకు ఇది, ఆర్ ఐగన్ వెక్టార్, ఆర్ ఐగన్ ఫంక్షన్ వచ్చి ఇది బ్రా అండ్ కెట్ నొటేషన్ యూస్ చేసి. సో n1 కెట్ ఆఫ్ n1 n2 nk. సో ఈ ఐగన్ స్టేట్లో మనకు n1 n2 nk ఇన్ని పార్టికల్స్ ఉన్నాయి, ఒక్కొక్క ఫోటాన్స్ గ్లూఆన్స్ అవన్నీ తీసుకుంటే. సో nkth పార్టికల్కి నంబర్ ఆపరేటర్ ఆపరేట్ చేస్తే ఆ నంబర్ ఆపరేటర్ మనకి ఫైనల్లీ ఏమి ఇస్తుంది, ఆ పర్టికులర్ నంబర్ ఆఫ్ పార్టికల్స్ వాల్యూని ఇస్తుంది. సో అదే వస్తుంది మీకు ఈ ఈక్వేషన్స్ యూస్ చేసి చేస్తే. నెక్స్ట్ సచ్ దట్, సో n1 dash n2 dash nk dash, that is bra of n1 dash n2 dash nk dash nk operator ket of n1 n2 nk equals to nk. సో మనకు nk ఆపరేటర్ వస్తుంది అండ్ డెల్టా n1 n1 డాష్ డెల్టా n2 n2 డాష్. ఎప్పుడైతే n1 ఈజ్గోస్ టు n1 డాష్ వస్తుందో n2 ఈజ్గోస్ టు n2 డాష్ nk ఈక్వల్స్ టు na డాష్, అప్పుడే మనకు nk వస్తుంది. సో ఫర్ ఆపరేటర్ xi అండ్ పై వి ఆల్సో హ్యావ్. సో xi అండ్ పై అంటే మనకు వచ్చింది మా అక్కడ లెగ్రాంజియన్ అండ్ హామిల్టోనియన్ ఫార్ములేషన్లో. సో xi అంటే డెన్సిటీ, ప్రాబబిలిటీ డెన్సిటీ, సారీ ప్రాబబిలిటీ వేవ్ ఫంక్షన్ పర్ యూనిట్ వాల్యూమ్ అలా వస్తుంది. అండ్ పై అంటే మొమెంటమ్ డెన్సిటీ అని ఆల్రెడీ స్టడీ చేసాం. పై ఈజ్ నథింగ్ బట్ మొమెంటమ్ డెన్సిటీ. సో పై అక్కడ వచ్చి ఉంటుంది. సో అక్కడ సో ద ఆపరేటర్స్ xi అండ్ పై వి ఆల్సో హ్యావ్. సో అక్కడ డిస్కస్ చేసేటప్పుడు ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, క్వాంటమ్ మెకానిక్స్లో మనకు QP వస్తుంది. ఇక్కడ Q ప్లేస్లో యాంప్లిట్యూడ్ ఉంది, వేవ్ ఫంక్షన్కి యాంప్లిట్యూడ్, అండ్ P ప్లేస్లో డెన్సిటీ ఉంది, మొమెంటమ్ డెన్సిటీ. సో xi ఆఫ్ r, t అండ్ యాంటీ, సో ఇది యాంటీ కాంపిటేషన్. సో xi ఆఫ్ r, t, xi dash of r dash, t is equals to summation kl ak al dagger positive commutation, that is anti commutation, uk of r bar uk star of r dash. సో ఇక్కడ ప్లస్ అని ఎందుకు పెడతామంటే యాంటీ కాంపిటేషన్ అని ఇండికేట్ చేసేందుకు బా. సో జనరలీ స్క్వేర్ బ్రాకెట్స్ ఏ కమా బి అని ఏం తీసుకున్నాం మనము, కాంపిటేషన్ రిలేషన్స్ తీసుకున్నాం ఏబి మైనస్ బిఏ. కానీ ఇక్కడ యాంటీ కాంపిటేషన్ కదా, ఫర్మియాన్స్కి యాంటీ కాంపిటేషన్ ఏబి ప్లస్ బిఏ మధ్యలో ప్లస్ వస్తుంది కాబట్టి ఈ విధంగా ఇండికేట్ చేస్తున్నారు. అండ్ xi ఆఫ్ r, t పై ఆఫ్ r dash, t ఈక్వల్స్ IH డెల్టా ఆఫ్ r మైనస్ r dash. సో మీకు వచ్చింది కదా xp అండ్ సో xpx IH అని డెల్టా ఆఫ్ r మైనస్ r dash, అది డిసైడ్ చేస్తుంది ఇక్కడ. అంటే r ఈక్వల్స్ టు r dash అయినప్పుడే IH కట్. సో xpx అంటే మనకు IH కట్ వస్తుంది, xpy అంటే 0 వస్తుంది. సో రెండు ఎక్స్ టర్మ్స్ అయితే మనకు 0 వస్తుంది. సో r ఈక్వల్స్ టు r dash అయితే, సో వెన్ r ఈక్వల్స్ టు r dash అయితే మనకు IH కట్ వస్తుంది. వెన్ r ఈక్వల్స్ టు r dash, వెన్ r ఈస్ నాట్ ఈక్వల్స్ టు r dash మనకు 0 అయిపోతుంది ఈ టర్మ్. సో ఎలా అంటే xpx ఈజ్ ఈక్వల్స్ టు IH కట్, రెండు ఎక్స్కి రిలేటెడ్ టర్మ్స్, అండ్ xpy ఈక్వల్స్ టు 0. ఎందుకంటే ఒకటి వచ్చి ఎక్స్కి రిలేటెడ్, ఇంకోటి వచ్చి వైకి రిలేటెడ్. అండ్ xpz దట్ ఈజ్ ఆల్సో 0. టూ డిఫరెంట్ కోఆర్డినేట్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి, రెండు సేమ్ కోఆర్డినేట్స్ అయితే అదే ఎక్స్ కోఆర్డినేట్స్ అయితే, రెండు వై కోఆర్డినేట్స్, రెండు జెడ్ కోఆర్డినేట్స్ అయితే మనకు IH కట్ వస్తుంది. సో దాని బేసిస్ మీద వస్తుంది ఈ ఈక్వేషన్. దీస్ రిలేషన్స్ హ్యావ్ నో సిమిలారిటీ విత్ హింజన్బర్గ్ రిలేషన్స్ ఇన్ కాంట్రాస్ట్ విత్ ద సిస్టమ్ ఫర్ బోసాన్స్. సో ఈ
ఈ ఈక్వేషన్స్ హీసెన్బర్గ్ రిలేషన్స్తో సిమిలారిటీ లేదు అంటున్నారు. సో దిస్ ఈస్ సో ఇది సిస్టమ్ ఆఫ్ ఫర్మియాన్స్. సో యాక్చువల్లీ ఇది మీకు కామ్యుటేషన్ యాంటీ కామ్యుటేషన్స్ కింద వస్తాయమ్మా ఈ ఇప్పుడు డిస్కస్ చేసింది. సో ఇక్కడ టాపిక్ ఏమి హెడ్డింగ్, సో క్వాంటైజేషన్. సో క్వాంటైజేషన్ ఆఫ్ నాన్ రిలేటివిస్టిక్ స్క్రాడింగర్ ఈక్వేషన్, కామ్యుటేషన్ యాంటీ కామ్యుటేషన్ రిలేషన్స్, ఇవి ఇప్పుడు డిస్కస్ చేసింది మొత్తం ఇదే, ఈ కాన్సెప్టే మనం ఈ మొత్తం ఇదే ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డిస్కస్ చేసింది ఇది, క్వాంటైజేషన్ ఆఫ్ నాన్ రిలేటివిస్టిక్ స్క్రాడింగర్ ఈక్వేషన్ అండ్ ఇవన్నీ వీటి కిందకే వస్తాయమ్మా. సో మీరు ఇక్కడ యాంటీ కాంపిటీషన్ రిలేషన్స్ వస్తూ ఉంది ఇక్కడంతా, అండ్ అక్కడ మనకు కాంపిటీషన్ రిలేషన్ వచ్చింది. సో ఇక్కడ కాంపిటీషన్, అక్కడ యాంటీ కాంపిటీషన్, కాబట్టి ఇది రాయాలి మీరు. యాంటీ కాంపిటీషన్ అడిగితే మొత్తం అవసరం లేదు. సో ఇంకా ఇంతవరకు రాస్తే చాలు. అగైన్ సిస్టమ్ ఆఫ్ ఫర్మియాన్స్ బోసాన్స్ అని వస్తుంది మీకు ఇక్కడ, ఎన్ రిప్రజెంటేషన్ సిస్టమ్ ఆఫ్ ఫర్మియాన్స్ బోసాన్స్ అని. సో వాటికి కానీ ఇదే రాయాలమ్మా మీరు. సో ఎన్ రిప్రజెంటేషన్ ఇక్కడ ఉంది చూడండి హెడ్డింగ్, నెక్స్ట్ టాపిక్ ఇప్పుడు. సో ఇప్పుడు ఇది దేని కింద చదివారంటే మీరు కాంపిటీషన్ యాంటీ కాంపిటీషన్ రిలేషన్స్ కింద చదివింది ఇప్పుడు ఇంతవరకు డిస్కస్ చేసింది. అండ్ ఎన్ రిప్రజెంటేషన్ సిస్టమ్ ఆఫ్ ఫర్మియాన్స్ బోసాన్స్ ఆక్యుపేషన్ నంబర్ రిప్రజెంటేషన్, ఇవన్నీ ఇక్కడ కానీ మీకు సిస్టమ్ ఆఫ్ బోసాన్స్ ఫర్మియాన్స్ వస్తాయి. సో అప్పుడు కానీ మీరు ముందు ప్రీవియస్ డిస్కస్ చేసాం కదా, అది మెన్షన్ చేయాలి. సిస్టమ్ ఆఫ్ ఫర్మియాన్స్ బోసాన్స్ అంటే ఇప్పుడు డిస్కస్ చేసామే, దానికి కూడా ఇదే రాయాలి. సో నెక్స్ట్ టాపిక్ మా. సో ద ఎన్ రిప్రజెంటేషన్ అండ్ okay ma. So the n representation system of fermions and bosons or occupation number representation. So next topic ma. So n representation for the system of fermions and bosons, n representation anna occupation number representation anna same ma. The n representation or occupation number representation both are same. The second quantization provides a method of dealing with systems containing many particles. So secondary quantization మనకు సిస్టంలో ఎక్కువ పార్టికల్స్ ఉంటే దాన్ని స్టడీ చేసేదానికి యూజ్ అవుతుంది అంటున్నారు. దిస్ మెథడ్ కన్సిస్ట్స్ ఆఫ్ రిప్రజెంటింగ్ ద ఐగన్ స్టేట్స్ బై ద నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ కోఆర్డినేట్స్. సో ఇది మా ఇప్పుడంతా మనం డిస్కస్ చేసింది అదే కదా. ఇక్కడ ఉంది చూడండి, దిస్ మెథడ్ కన్సిస్ట్స్ ఆఫ్ representing the eigenstates by the number of particles instead of coordinates. సో ఈ మెథడ్లో ఐగెన్స్టేట్స్ని మనము నంబర్ ఆఫ్ పార్టికల్స్తో ఇండికేట్ చేస్తాం. సో ఆ జనరల్గా ఐగెన్స్టేట్ విత్ రెస్పెక్ట్ టు పొజిషన్ వెక్టార్, టైం వెక్టార్, విత్ రెస్పెక్ట్ టు పొజిషన్ అండ్ టైం ఇండికేట్ చేస్తాం. జై ఆఫ్ ఆర్ కమా టీ కదా వేవ్ ఫంక్షన్, లేకపోతే ఐగన్ స్టేట్ ఆర్ ఐగన్ వెక్టార్ని జై ఆఫ్ ఆర్ కమా టీ ఆ ఫామ్లో రాసుకుంటాం. అంటే పర్టికులర్ పొజిషన్లో పర్టికులర్ టైంలో ఎలా ఉంది వేవ్ ఫంక్షన్ అని. కానీ ఇక్కడ ఐగన్ స్టేట్ బై ది నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ కోఆర్డినేట్స్ అని ఇచ్చారు. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, నంబర్ ఆఫ్ పార్టికల్సే కదా యూస్ చేస్తున్నాము. సో ఇక్కడ చూడండి, సో ఇది ఐగన్ ఫంక్షనే కదా, ఇక్కడ ఆర్ కమా టీ అని లేదు, ఎలా ఉంది మనకు n1 n2 nk అని ఉంది. సో అంటే ఆ నంబర్ ఆఫ్ పార్టికల్స్ అనేది డిసైడ్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ నంబర్ ఆఫ్ పార్టికల్స్ని మనం ఆధారంగా తీసుకుంటున్నాం. జనరల్గా పొజిషన్ టైం తీసుకుంటాం ఒక వేవ్ ఫంక్షన్ని డిసైడ్ చేసేందుకు. యాక్చువల్లీ వేవ్ ఫంక్షన్ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ పొజిషన్ అండ్ టైం కోఆర్డినేట్స్. సో ఆ వేవ్ ఫంక్షన్ ఒక పర్టికులర్ పాయింట్లో పర్టికులర్ టైంలో ఎలా ఉంది అని అలా చూస్తాం. కానీ ఈ రిప్రజెంటేషన్లో ఎలా చూస్తున్నాం మనము, ఆ పర్టికులర్ స్టేట్లో ఎన్ని పార్టికల్స్ ఉన్నాయి, n1 n2 nk. సో ఆ పార్టికల్ నంబర్స్ని తీసుకుంటున్నాం కన్సిడరేషన్లోకి. సో ఐగన్ స్టేట్స్ బై ద నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ కోఆర్డినేట్స్. ఇన్ అదర్ వర్డ్స్, ఇన్ ద న్యూ అప్రోచెస్, ద ఆక్యుపేషన్ నంబర్స్
The occupation numbers in case of the states play the role of independent variables. సో ఇక్కడ ఆక్యుపేషన్ నంబర్స్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అంటున్నారు. సో ద ఆక్యుపేషన్ నంబర్ ఇన్ కేస్ ఆఫ్ ద స్టేట్స్ ప్లే ద రోల్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్. దట్ ఈస్ వై ద న్యూ ఫార్మలిజం ఇస్ నోన్ యాజ్ ఆక్యుపేషన్ నంబర్ రిప్రజెంటేషన్. సో దానికి ఆక్యుపేషన్ నంబర్ రిప్రజెంటేషన్ అని ఎందుకు వచ్చింది అంటే, నువ్వు ఆ వేవ్ ఫంక్షన్ని ఏదో పొజిషన్ టైం ఫామ్లో కాకుండా ఆ నంబర్స్ యూస్ చేసి రిప్రజెంట్ చేస్తున్నావు ఆ వేవ్ ఫంక్షన్ని. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఆక్యుపేషన్ నంబర్ రిప్రజెంటేషన్. నెక్స్ట్, బోస్-ఐన్స్టీన్ కేస్, సెకండ్ క్వాంటైజేషన్ కరస్పాండింగ్ టు బోసాన్స్. సో బోసాన్స్కి ఎలా ఉంటుంది? సో సిస్టమ్ ఆఫ్ ఫర్మియాన్స్ బోసాన్స్ అని ఉంది కదా. సో యాజ్ గివెన్ ఇన్ పేజ్ 132 to page 137 is applicable to particles that obey Bose-Einstein statistics. సో ఇక్కడ డిస్కస్ చేసాం కదా, అదే సిస్టమ్ ఆఫ్ బోసాన్స్ అని అదే ఇక్కడ రాసింది పేజ్ 137. ఇది వచ్చి పేజ్ 140. సో 137 to 132 to 137 ఉంది మనకు. సిస్టమ్ ఆఫ్ బోసాన్స్ is applicable to particles that obey Bose-Einstein statistics. Since in Bose-Einstein statistics each operator nk may possess 0, 1, 2, 3 eigenvalues without any restriction. సో చెప్పాను కదా, ఈచ్ ఆపరేటర్ ఎన్కే ప్రాసెస్ 0, 1, 2, 3 అంటే బోసాన్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ పార్టికల్స్ అన్నా ఉండొచ్చు మనకు ఒక పర్టికులర్ స్టేట్లో. 0 అన్నా ఉండొచ్చు, 1, 2, 3 ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఒకే స్టేట్లో. సో అదే చెప్పుకుంటూ వస్తున్నాము వితౌట్ ఎనీ రెస్ట్రిక్షన్. సో ఇలా ఉంది మా ఇక్కడ. మీరు ఎగ్జామ్లో ఇలా రాయకూడదు పేజ్ 132 టు పేజ్ 137 అని. సో సిస్టమ్ ఆఫ్ బోసాన్స్ డిస్కస్ చేస్తాం కదా, అది రాయాలి ఎగ్జామ్లో. యాంటీ కామ్యుటేషన్ రిలేషన్స్ కిందకు వస్తుంది అది, ప్లస్ ఇక్కడ కానీ వస్తుంది. సో ఎగ్జామ్లో మీరు బోస్-ఐన్స్టీన్ కేస్ సిస్టమ్ ఆఫ్ బోసాన్స్ అని ముందు చెప్పాను కదా, అదే రాయాలి. సో ఇక్కడ పేజ్ 132 to 137 అని అదంతా రాయకూడదు. సో అది చూసుకోండి. నెక్స్ట్, ఫెర్మి-డైరాక్ కేస్. సో సెకండ్ క్వాంటైజేషన్ కరస్పాండింగ్ టు ఫెర్మియాన్స్. సో ఇప్పుడు ఫెర్మియాన్స్కి ఎలా ఉంటుంది? ఫెర్మి-డైరాక్ స్టాటిస్టిక్స్. సో లెట్ us consider an assembly of n non-interacting particles obeying Fermi-Dirac statistics, and description similar to page 138, 139 with restriction imposed by Pauli exclusion principle that eigenvalues of each operator is limited to 0 or 1 and function is antisymmetric. సో ఇదే మా సేమ్ డిస్కషన్ ఇక్కడ. సిస్టమ్ ఆఫ్ బోసాన్స్కి పేజ్ 132 to 137 ఉంది, అండ్ ఫెర్మియాన్స్ ఇప్పుడే డిస్కస్ చేసాం కదా 138 to 139 ఉంది. సో సేమ్ అదే విత్ పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఈచ్ ఆపరేటర్ ఈస్ లిమిటెడ్ టు, ఇది గుర్తుపెట్టుకోవాలమ్మా, 0 లేకపోతే 1. ఆ పర్టికులర్ స్టేట్లో ఏం పార్టికల్ ఉండకూడదు, లేకపోతే ఉంటే ఒక పార్టికలే ఉండాలి, ఒకటికి మించి ఉండకూడదు. సో అది. అండ్ ద వేవ్ ఫంక్షన్ ఈస్ యాంటీసిమెట్రిక్. ఫెర్మి యాంటీ అని డిస్కస్ చేస్తూ ఉన్నాం కదా. సో సిస్టమ్ ఆఫ్ ఐడెంటికల్ పార్టికల్స్ ఆ యూనిట్లో, ఫస్ట్ యూనిట్లో. సో మీరు బాగా రాయొచ్చు మా ఫెర్మియాన్స్కి బోసాన్స్కి డిఫరెన్స్ ఏమి అని. సో దే ఫాలో బోస్-ఐన్స్టీన్ స్టాటిస్టిక్స్ ఫర్ ఫెర్మి-డైరాక్ స్టాటిస్టిక్స్. హియర్ దే ఫాలో వాటి ఎగ్జాంపుల్, బోసాన్స్కి ఎగ్జాంపుల్, ఫెర్మియాన్స్కి ఎగ్జాంపుల్. అండ్ బోసాన్స్కి సిమెట్రిక్ వేవ్ ఫంక్షన్, ఫెర్మియాన్స్కి యాంటీ సిమెట్రిక్ వేవ్ ఫంక్షన్. సో ఆలోచిస్తే చాలా వస్తాయి డిఫరెన్సెస్ ఫెర్మియాన్స్కి బోసాన్స్కి. సో దాని బేసిస్ మీద వచ్చింది. వేవ్ ఫంక్షన్ ఈస్ యాంటీ సిమెట్రిక్. సో ఫెర్మి యాంటీ అని ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో దిస్ రెస్ట్రిక్షన్ ఇంప్లైస్ దట్ ద రిప్లేస్మెంట్ ఆఫ్ అ కామ్యుటేటర్ బ్రాకెట్ బై ది యాంటీ కామ్యుటేటర్ బ్రాకెట్. సో ఇదేమ్మా. సో అదే కదా డిస్కస్ చేసింది ఇప్పుడు మనము. ఇక్కడ ఈ రెస్ట్రిక్షన్ ఉంది కాబట్టి 0 లేకపోతే 1 అని, ఇక్కడ మనం కామ్యుటేషన్ బ్రాకెట్ యూజ్ చేయకూడదు. దట్ ఈస్ కామ్యుటేషన్ ఆఫ్ ఏబి మైనస్ బిఏ. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వీ హ్యావ్ టు యూజ్ యాంటీ కామ్యుటేషన్ బ్రాకెట్. సో ఇక్కడ ప్లస్ ఉంది చూడండి, ఏబి యాంటీ కామ్యుటేషన్, ఆ ప్లస్ అనేది అదే ఇండికేట్ చేస్తుంది. సో ఏబి ప్లస్ బిఏ. సో నెక్స్ట్, then in the anti-commutation relation for Zeiss R. సో anti-commutation relations Zeiss కి ఎలా వస్తుంది? సో xi of r, xi of r dash anti-commutation.
and xi dagger of r dash anti commutation equals to 0 and ఇక్కడ xi dagger of r dash anti commutation. సో దీనికి ఫార్ములా రాశారు ఏబి ప్లస్ బిఏ ఏబి ప్లస్ బిఏ. సో ఏ ప్లస్లో జై ఆఫ్ ఆర్ ఉంది, బి ప్లస్లో జై డాగర్ ఆఫ్ ఆర్ డాష్ ఉంది. సో డెల్టా ఆఫ్ ఆర్ మైనస్ ఆర్ డాష్. సో ఇలా వస్తాయి మీకు కాంపిటీషన్. సో క్యూకే ఎల్ ఆ ఫామ్లో వస్తాయి మా ఇది. జై ఆఫ్ ఆర్ అంటే క్యూకే, జై ఆఫ్ ఆర్ డాష్ అంటే క్యూఎల్. సో ఆ ఫామ్లో వస్తాయి ఇవన్నీ. So from equations 43a and 43b, it directly follows that. So 43a, 43b అంటే ఇప్పుడే డిస్కస్ చేసాం కదా యాంటీ కమ్యూటేషన్ రిలేషన్స్. సో ఇది సో ఇది 43rd ఈక్వేషన్. 43rd ఇది ఏ ఈక్వేషన్, ఇది బి ఈక్వేషన్. సో ఇదే కదా స్టార్టింగ్లో డిస్కస్ చేసాం ఈరోజు క్లాస్లో యాంటీ కమ్యూటేషన్ రిలేషన్స్. సో అదే సేమ్. సో అక్కడ ఉండేదే ఈ ఫార్ములాస్. సో వి ఇంటర్ప్రిట్. సో మీరు ఎగ్జామ్లో ఈ టాపిక్ అడిగితే ఎన్ రిప్రజెంటేషన్, సిస్టమ్ ఆఫ్ ఫర్మియాన్స్, బోసాన్స్ అంటే అవే రాయాలి. సో సిస్టమ్ ఆఫ్ బోసాన్స్ అక్కడ డిస్కస్ చేసింది రాయాలి, అండ్ సిస్టమ్ ఆఫ్ ఫర్మియాన్స్ ఇక్కడ డిస్కస్ చేసింది ప్లస్ ఇవన్నీ రాయాలి మా. అడిషనల్గా ఇవి కొన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ. సో వి ఇంటర్ప్రిట్ ఎన్కే యాజ్ ది నంబర్ ఆపరేటర్ అండ్ డిఫైన్ ఎన్కే. సో ఎన్కే వాల్యూ ఆల్రెడీ డిస్కస్ చేసాం ఫార్ములా. ఎన్కే ఈక్వల్స్ ఏకే డాగర్ ప్లస్ ఏకే యాజ్ బిఫోర్. ఈచ్ ఎన్కే కమ్యూట్స్ విత్ ఆల్ అదర్స్ సో దట్ దే క్యాన్ బి డయాగనలైజ్డ్ సైమల్టేనియస్లీ. సో ఎన్కే కమ్యూట్ చేస్తుంది వేరే వాటితో. సో కాంపిటేషన్ 0 అయితే మనం సైమల్టేనియస్గా డిటర్మైన్ చేయొచ్చు అని ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇప్పుడు ఎక్స్ పిఎక్స్ ఉంది, వాటి కాంపిటేషన్ మనకు 0 కాదు, ఐహెచ్ కట్ వస్తుంది. కాబట్టి ఆ రెండింటిని మనము అట్ ఏ టైం కరెక్ట్గా మెజర్ చేయలేం బేస్డ్ ఆన్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్. both x and px cannot be determined accurately at the same time simultaneously. సో అది చెప్తున్నారు. సో ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఎన్కే మే బి అబ్టైన్డ్ బై ఎవాల్యుయేటింగ్ ద స్క్వేర్ ఆఫ్ ది నంబర్ ఆపరేటర్. సో ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఎన్కే మే బి అబ్టైన్డ్ బై ఎవాల్యుయేటింగ్ ద స్క్వేర్ ఆఫ్ నంబర్ ఆపరేటర్. సో ఎన్కే స్క్వేర్ మనకు ఎన్కే వచ్చింది కదా, ఇప్పుడే డిస్కస్ చేసాం. 0 స్క్వేర్ 0, 1 స్క్వేర్ 1. సో ఇప్పుడు ఎన్కే స్క్వేర్ ఏమొస్తుందో చూస్తున్నారు. సో ఆల్రెడీ ఎన్కే మీన్స్ ఏకే డాగర్ ఏకే, మళ్ళీ ఇంకో ఎన్కే మల్టిప్లై చేయాలి, ఎన్కే ఇంటూ ఎన్కే. సో ఇక్కడ ఇది సో ఈ ఏకే డాగరు ఈ ఏకే పక్కన పెట్టేస్తే ఏకే డాగర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ ఏకే డాగర్ ఏకే. సో ఇది కానీ వచ్చింది మనకు సిస్టమ్ ఆఫ్ బోసాన్స్ స్టార్టింగ్ డిస్కషన్లో. సో యాక్చువల్లీ ఏకే డాగర్ ప్లస్ ఏకే డాగర్ ఏకే ఈజ్ ఈక్వల్స్ టు 1. అది ఎక్కడి నుంచి వస్తుంది మనకు? ఈ కామ్యుటేటర్ రిలేషన్స్ నుంచి, సారీ యాంటీ కామ్యుటేషన్ రిలేషన్స్ నుంచి వస్తుంది అది. సో ఏకే ఏఎల్ డాగర్ ఏకే డెల్టా కేఎల్ అని ఉంది కదా అక్కడ. సో ఎప్పుడైతే ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు కే అవుతుందో మీకు ఇక్కడ 1 వచ్చేస్తుంది. సో ఏకే డాగర్ ప్లస్ ఏకే డాగర్ ఏకే ఈక్వల్స్ టు 1. సో అప్పుడు నువ్వు ఏకే డాగర్ని ఎలా రాసుకుంటావు? 1 మైనస్ ఏకే డాగర్ ఏకే. సో అదే వచ్చింది ఇక్కడ 1 మైనస్ ఏకే డాగర్ ఏకే. ఈ యాంటీ కామ్యుటేషన్ రిలేషన్స్ యూజ్ చేసి ఇలా వచ్చింది నీకు. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే, సో ఇక్కడ 1 ఉంది. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి ఏకే డాగర్ వస్తుంది, రైట్ హ్యాండ్ సైడ్ నుంచి ఏకే వస్తుంది నీకు. సో ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏకే డాగర్ అండ్ ఫ్రమ్ రైట్ హ్యాండ్ సైడ్ ఏకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి ఏకే డాగరు, రైట్ హ్యాండ్ సైడ్ నుంచి ఏకే అప్లై అవుతాయి. సో అప్పుడు ఏమొస్తుంది నీకు? ఏకే ఇంటూ ఏకే వస్తుంది, ఏకే డాగర్ ఇంటూ ఏకే డాగర్ వస్తుంది. బట్ ఏకే ఇంటూ ఏకే 0, ఏకే డాగర్ ఇంటూ ఏకే డాగర్ 0 అని కానీ వచ్చింది ఫర్ ఫర్మియాన్స్. సో ఇది ఎలా వచ్చాయి జనరల్గా ఆలోచించండి. సో ఒకే ఒక పార్టికల్ ఉంటుంది ఆ స్టేట్లో, ఏకే అప్లై చేస్తే ఏమవుతుంది? 0కి రెడ్యూస్ అయిపోతుంది, 0 నెంబర్ ఆఫ్ పార్టికల్స్. మళ్ళీ ఏకే అప్లై చేస్తే మళ్ళీ మనం రెడ్యూస్ చేయలేం కదా, సో 0 వచ్చేస్తుంది.
అండ్ ఇది కూడా. సో 0 పార్టికల్స్ ఉన్నాయి ఇనిషియలీ. ఏకే డాగర్ అప్లై చేసావు, రేజింగ్ ఆపరేటర్ ఆపరేట్ అయ్యి బై 1 ఇంక్రీజ్ చేస్తుంది పార్టికల్ నెంబర్ని. సో 0 to 1 ఇంక్రీజ్ అయిపోతాయి. మళ్ళీ అప్లై చేస్తే ఏమవుతుంది, అది ఇంక్రీజ్ అవ్వవు. ఎందుకంటే ఒక పర్టికులర్ స్టేట్లో 0 పార్టికల్స్ అన్నా ఉండాలి, 1 పార్టికల్ అన్నా ఉండాలి, దానికి మించి ఉండకూడదు. సో నువ్వు మళ్ళీ ఇంకోసారి అప్లై చేసినా వేస్టే అది. అక్కడ పార్టికల్ నెంబర్ అనేది ఇంక్రీజ్ అవ్వదు, 1కి ఫిక్స్ అయిపోయింది. సో అందుకే 0 వచ్చేస్తుంది నీకు. సో ఇక్కడ ఈ ఫస్ట్ టర్మ్లో నీకు ఏకే డాగర్ ఏకే వస్తుంది, మైనస్ ఏకే డాగర్ ఇంటూ ఏకే డాగర్ ఏకే ఏకే వస్తుంది. సో ఏకే ఇంటూ ఏకే 0, ఏకే డాగర్ ఇంటూ ఏకే డాగర్ 0. సో 0 ఇంటూ 0 0. సో ఈ టర్మ్ నెగ్లెక్ట్ అయిపోయి ఓన్లీ ఈ 1 ఉండే టర్మ్ మిగులుతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏకే, సారీ ఎన్కే. సో ఎన్కే స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ ఎన్కే. ఎప్పుడు సిస్టమ్ ఆఫ్ ఫర్మియాన్స్కి. సో అది చూసుకోవాలి. సో హ్యాస్ ఎన్కే స్క్వేర్ ఈజ్ గోస్ టు ఎన్కే, therefore possible occupation number for the states can only be 0 or 1. సో ఎన్కే స్క్వేర్ ఎన్కే కాబట్టి పాసిబుల్ ఆక్యుపేషన్ నెంబర్ స్టేట్ ఈజ్ 0 or 1. వై మీన్స్ 0 స్క్వేర్ 0, 1 స్క్వేర్ 1, అంతే. ఆ రెండు వాల్యూసే వస్తాయి. మిగతా దేన్ని స్క్వేర్ చేసినా మనకు ఇంక్రీజ్ అవుతుంది. 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9 అలానే వస్తాయి. ఈ రెండిటికి ఈ విధంగా వస్తుంది మనకి. In agreement with Pauli's exclusion principle, the commutation relations also require that no state can have occupation number greater than 1 since the application of two creation operators 0. సో ఇక్కడ ఇప్పుడే చెప్పాను కదా, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఈ పాయింట్. సో ద commutation relations also requires that no state can have occupation number greater than 1. ఏ స్టేట్కి ఆక్యుపేషన్ నంబరు 1 కన్నా ఎక్కువగా ఉండకూడదు. సిన్స్ ద అప్లికేషన్ ఆఫ్ టూ క్రియేషన్ ఆపరేటర్స్ ఈజ్ 0. సో ఇప్పుడే కదా నేను డిస్కస్ చేసింది, అప్లికేషన్ ఆఫ్ 2 ఏకే ఆపరేటర్స్ 0 వస్తుందని. సో ఫర్ ద సేమ్ కే ఆన్ ఎనీ స్టేట్ వెక్టర్ మేక్స్ ఇట్ వ్యానిష్ యాజ్ బిఫోర్ ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఎన్. సో ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఎన్ వచ్చి సమ్మేషన్ కే ఎన్కే అని ఇచ్చారు, ఆర్ పాజిటివ్ ఇంటీజర్స్ ఆర్ 0. ద హ్యామిల్టోనియన్ ఈజ్ స్టిల్ గివన్ బై ఏ expression similar to that the energy eigenvalues has. So Hamiltonian की expression similar to energy eigenvalues. సో ఓవరాల్ సిస్టమ్ యొక్క హ్యామిల్టోనియన్ మనకు ఎలా వస్తుంది, సమ్మేషన్ ఎన్కే ఇంటూ ఈకే. సో ఈకే అనే ఎనర్జీ స్టేట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నాయి, సో వాటన్నిటి సమ్ని చేస్తే మనకు టోటల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ వచ్చేస్తుంది. సో అంతే కదా, ఓవరాల్ సిస్టమ్ యొక్క ఎనర్జీ ప్రతి పార్టికల్ యొక్క ఎనర్జీ యాడప్ చేస్తే వస్తుంది. సో ఈకే ఎనర్జీతో ఎన్కే పార్టికల్స్ ఉంటాయి, అండ్ ఎన్ఎల్ ఈఎల్ ఎనర్జీతో ఎల్ పార్టికల్స్ ఉంటాయి, ఎన్ఎల్ పార్టికల్స్. సో వాటన్నిటిని యాడ్ చేస్తే మనకు హ్యామిల్టోనియన్ వచ్చేస్తుంది. లెట్ xi0 బి ద స్టేట్ ఫర్ విచ్, సో xi0 బి ద స్టేట్ ఫర్ విచ్ ఎన్కే xi0 ఈక్వల్స్ 0 అంటున్నారు. సో ఈ ఈక్వేషన్కి మీనింగ్ ఏమంటే ఇక్కడ చూడండి మా, సో ఎన్కే ఇంటూ xi0 ఈక్వల్స్ 0. సో ఎన్కే స్టేట్లో 0 పార్టికల్స్ ఉంటాయి, ఐ మీన్ xi0 స్టేట్లో. సో ఎన్కే ఇంటూ xi0 ఈజ్ నథింగ్ బట్ 0. దెన్ ఏకే డాగర్ xi0 ఈజ్ ఈక్వల్స్ xi1. సో ఈ స్టేట్లో మనకు 0 పార్టికల్స్ ఉన్నాయి. రైజింగ్ ఆపరేటర్ ఆపరేట్ చేస్తే ఒక పార్టికల్ ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ వేవ్ ఫంక్షన్ ఇండికేటెడ్ బై దిస్ వేవ్ ఫంక్షన్ xi of 1. ఇప్పుడు ఎన్కే ఇంటూ xi of 1. సో xi of 1 ఏం తీసుకున్నాం, ఏకే డాగర్ xi0. సో ఏకే డాగర్ xi0. సో ఎన్కే ఈజ్ నథింగ్ బట్ ఏకే డాగర్ ఇంటూ ఏకే. సో అది అప్లై చేసుకున్నాము. అండ్ ఇది ఏకే డాగర్ ఏకే ఇస్ నథింగ్ బట్ 1 మైనస్ ఏకే ఇంటూ ఏకే డాగర్. సో ఇక్కడ ఆల్రెడీ చేసాం కదా, సో అక్కడ నుంచి వస్తుంది. సో ఫైనలీ ఈ ఏకే డాగర్ మల్టిప్లై చేస్తాము, ఇక్కడ కానీ మల్టిప్లై చేస్తాం. సో ఇక్కడ మల్టిప్లై చేస్తే నీకు ఓన్లీ ఏకే డాగర్ వస్తుంది, ఇక్కడ మల్టిప్లై చేస్తే ఏకే డాగర్ ఇంటూ ఏకే డాగర్ వస్తుంది. సో 2 సారి రైజింగ్ ఆపరేటర్ ఆపరేట్ చేయలేం, సో 0 అయిపోతుంది ఈ టర్మ్. సో నీకు చివరికి ఏం మిగులుతుంది, ఏకే డాగర్ ఇంటూ xi0, అంటే దట్ ఈస్ నథింగ్ బట్ xi of 1. సో ఫైనల్గా నీకు ఎలా వస్తుంది ఈక్వేషన్ అంటే ఇక్కడ ఎన్కే ఆఫ్ xi1 ఈజ్ ఈక్వల్స్ టు xi1. సో ఎన్కే ఆపరేటర్ xi1 మీద ఆపరేట్ అయితే
సో ఎన్కే అనే ఆపరేటర్ xy1 మీద ఆపరేట్ అయితే మళ్ళీ మనకు xy1 వస్తూ ఉంది. మల్టిప్లైడ్ బై ఇట్స్ ఐగన్ వాల్యూ దట్ ఈస్ 1. సో ఇక్కడ దట్ ఈస్ ఇన్ ద స్టేట్ xy of 1 ఏకే డాగర్ xy0 దర్ ఈస్ జస్ట్ 1 పార్టికల్. ఎందుకంటే ఇక్కడ 1 వచ్చింది మనకు ఐగన్ వాల్యూ, ఎన్కే వాల్యూ 1 వచ్చింది కాబట్టి జస్ట్ 1 పార్టికల్ అంటున్నారు. సో అదే కదా ఎన్ మనకి ఏం చెప్తుంది, ఎన్ని నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నాయో అది చెప్తుంది. సిమిలర్లీ ఇన్ ఈస్ సీన్ దట్ ఎన్కే ఇంటూ ఏకే ఇంటూ xy of 1 ఈజ్ ఈక్వల్స్ టు, సో ఎన్కే ఇంటూ ఏకే xy of 1 చేస్తే, సో ఎన్కే ప్లస్లో ఏకే డాగర్ ఏకే డాగర్ ఇంటూ ఏకే ఇంటూ ఏకే 0 మనకు 0 వచ్చేస్తుంది. సో ఇన్ ద స్టేట్ ఏకే ఇంటూ xy of 1 ఈక్వల్స్ టు xy of 0 దర్ ఈస్ నో పార్టికల్. సో దీనికి మీనింగ్ ఏమి, ఈ స్టేట్లో ఒక పార్టికల్ ఉంది, నువ్వు ఏకే ఆపరేషన్ని ఆపరేట్ చేసి ఏం చేస్తున్నావు, బై 1 రెడ్యూస్ చేస్తున్నావు ఆ పార్టికల్ నెంబర్ని. సో xy0గా అయిపోతుంది. సో ఇక్కడ 0 అనేది, సో ఇక్కడ ఎన్కే ఇంటూ ఈ వేవ్ ఫంక్షన్ దట్ ఈస్ xy0, ఏకే ఇంటూ xy1 ఈస్ నథింగ్ బట్ xy0, నీకు 0 వచ్చేస్తుంది. దట్ ఈస్ 0 క్యాన్ బి రిటర్న్ యాజ్ 0 ఇంటూ xy0. సో ఇక్కడ ఐగన్ వాల్యూ ఏమొస్తుంది, నీకు 0 వస్తుంది. అంటే ఈ స్టేట్లో నంబర్ ఆఫ్ పార్టికల్స్ వచ్చి 0. ఆ ఐగన్ వాల్యూ ఏం చెప్తుంది, ఆ పర్టికులర్ స్టేట్లో ఎన్ని పార్టికల్స్ ఉన్నాయి. సో ఈ స్టేట్లో 0 పార్టికల్స్ ఉంటాయి. సో దట్ ఈస్ దస్ ఏకే ఇంటూ xy1 ఈక్వల్స్ టు 0, ఏకే ఇంటూ xy1 ఈక్వల్స్ టు 0 అండ్ ఏకే ఇంటూ xy0 ఈక్వల్స్ టు 0 ఫర్ ఆల్ కే. సో ఇక్కడ నుంచి మనకు అలా వస్తుంది. అండ్ ఏకే ఇంటూ xy1 0 అంటే ఒక పార్టికల్ ఉండే స్టేట్ని బై 1 రెడ్యూస్ చేస్తే నీకు 0 పార్టికల్ స్టేట్ వస్తుంది. ఆ 0 పార్టికల్ స్టేట్ని నువ్వు ఫర్దర్గా రెడ్యూస్ చేయలేవు. ఫర్దర్ దెర్ ఆర్ నో టొమాటోస్ టు రెడ్యూస్. ఇప్పుడు 0 టొమాటోస్ ఉన్నాయి, ఆ టొమాటోస్ని ఇంకా నువ్వు రెడ్యూస్ చేయలేవు. సో ఏకే ఇంటూ xy0 ఈక్వల్స్ 0. సో దీనికి మీనింగ్ ఏమి, 0 పార్టికల్ ఉన్న స్టేట్ని నువ్వు రెడ్యూస్ చేయాలి, రెడ్యూస్ చేయలేవు, నెగిటివ్ వాల్యూస్ వచ్చేస్తాయి ఇంకా. సో 0. సో thus we can say treating the field as a mechanical system with infinite number of degrees of freedom, we can formulate a theory of field by analogy with classical mechanics of the particle. The field is described by a field function which corresponds to infinite degrees of freedom. సో ఫీల్డ్ గురించి చెప్తున్నారు. సో క్లాసికల్ మెకానిక్స్లో ఎలా అయితే పార్టికల్స్ ట్రీట్ చేస్తామో అలాగే ఇక్కడ ఫీల్డ్ అంటున్నారు. సో ద ఈక్వేషన్స్ ఫర్ ద ఫీల్డ్ ఫంక్షన్ ఆఫ్ ద సిస్టమ్ మే బి ఫౌండ్ బై మీన్స్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేషనరీ యాక్షన్. The suitable chosen Lagrangian function when substituted leads to desired differential equation by Schrödinger equation for the linear scalar field. సో ఇదే కదా చేసాము, లగ్రాంజియన్ ఫార్ములేషన్ ఆర్ హామిల్టనియన్ ఫార్ములేషన్ ఆఫ్ ఫీల్డ్లో. సో అది చెప్తున్నారు. ద ఫార్మ్ ఆఫ్ వేరియేషన్ ప్రిన్సిపల్ ఈస్ అనలాగస్ టు దోస్ ఆఫ్ క్లాసికల్ మెకానిక్స్. provides us a powerful tool for solving large number of problems by a general method belonging to classical mechanics. సో క్లాసికల్ మెకానిక్స్లో ఎలాగైతే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తామో ఇక్కడ కూడా ఫీల్డ్స్లో కూడా క్వాంటమ్ ఫీల్డ్స్లో కూడా ఇలాగే సాల్వ్ చేస్తాము బై యూజింగ్ వేరియేషనల్ ఈక్వేషన్స్ అంటున్నారు మా. సో అది మన ఎన్ రిప్రజెంటేషన్ అండ్ సిస్టమ్ ఆఫ్ బోసాన్స్ అండ్ ఫెర్మియాన్స్.